నాన్న పడుతుంది బాగా తీసుకోండి ఇంకా తీసుకోండి ఇక్కడ సైడ్ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు వీరులకు తెలంగాణ అమర వీరులకు జోహార్ జోహార్ తెలంగాణ అమర వీరులకు తెలంగాణ అమర వీరులకు జై తెలంగాణ. స్వాతంత్రం వచ్చిన తదుపరి సంవత్సరం తర్వాత తెలంగాణ నిజాములు భారతదేశంలో కలిసేటువంటి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆనాడు హోంశాఖ మార్చిలు ఉన్నటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో హైదరాబాద్ నిజాం సంస్థానం కూడా భారతదేశంలో విలీనం కావాల్సిందే, లేదంటే యుద్ధానికి సిద్ధం కావాలని పిలిపించినప్పుడు భారతదేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఒత్తిడి మేరకు ఆనాడు నిజాములు మన భారతదేశంలో విలీనమైనటువంటి రోజు సెప్టెంబర్ 17 సర్దార్ పటేల్ గారు, హోంశాఖ మార్చులు గారు సర్దార్ పటేల్ గారు మనకు ఈరోజు ఈ సెప్టెంబర్ 17ను మనకు స్వాతంత్రం వచ్చిన విధంగా ప్రతిసారి చేసుకున్నటువంటిది ప్రధానంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ జవహర్లాల్ నెహ్రూ గారిని కానీ ప్రతి సెప్టెంబర్ 17న మనం గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే ప్రజాపాలనకు తెరలేపి ఈ రోజును ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటూ తెలంగాణ కోసం ఉద్యమించి అమరులైనటువంటి అమరులకు కూడా నివాళులర్పించి వారి త్యాగాలు మరవలేనివి, వారిని స్మరించుకుంటూ వారు చేసినటువంటి పోరాటము, వారు అసలు బాసిన తీరుతో వచ్చిన తెలంగాణకు సంబంధించినటువంటి అంశంలో మరి వారికి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కూడా అమరులకు ఈరోజు నివాళులు అర్పిస్తూ మీ త్యాగం వృధా పోదు, ఏదైతే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి దాన్ని తెలంగాణ అమరులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని 9 మాసాలుగా అనేక కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నాడు. రాబోయే రోజుల్లో కూడా భారతదేశంలోనే తెలంగాణను తలమానికంగా తీసుకురావడం కోసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఆనాడు ఉద్యమంలో అమరులైనటువంటి అమరులందరికీ మా పక్షాన నివాళులర్పిస్తున్నాం. వారి ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి సందర్భంగా ప్రార్థన చేస్తూ ఇది ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.